హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకు మరొకసారి చూపిస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్. క్యారెట్ కడిగేసుకోవాలి చిన్న చిన్నగా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. మా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి మేము వేయట్లేదు, కరివేపాకు కూడా వేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారము అండ్ ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పైన బాణీ పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కాక బాణీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆవాలు వేస్తున్నాం. ఆవాలు కొంచెం చిటపటమనే వరకు ఉండాలి. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర హెల్తీగా బాగుంటుంది, అందరూ యూజ్ చేయాలి జీలకర్రని డైజెషన్ కోసం. నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ షేప్ రావాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చులు వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాం, కొంతమంది కారం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేయాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. పోపులో వేస్తే బాగుంటుంది టేస్ట్, మళ్ళీ లాస్ట్ కూడా వేస్తాం. నెక్స్ట్ పసుపు వేయాలి సరిపడే అంత. మంటను కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే క్యారెట్స్ వేయాలి. ఇప్పుడు మా అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి మేము క్యారెట్ వేస్తున్నాం. క్యారెట్ పీసెస్ ఇలా క్యారెట్ వేసుకున్నాక మొత్తం కలపాలి. మొత్తం కలిసేలాగా కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలపాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి మళ్ళీ కలపాలి. ఇక 2 మినిట్స్లో అయిపోతుందండి కంప్లీట్గా క్యారెట్ ఫ్రై. మేము ఎండుమిర్చి తీసుకున్నాం కానీ మేము తీసుకున్న క్వాంటిటీకి సరిపోవట్లేదు కాబట్టి మేము కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాము, కారం. ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాము, సరిపడే అంత ఉప్పు వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి, అంటే మీరు స్పైసీగా తింటారా చప్పగా తింటారా మీ ఇష్టం, అలా బట్టి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారము ఉప్పు ఇట్లా వేసాం కాబట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి. క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాము. చాలా టేస్టీగా సూపర్గా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ. మళ్ళీ నెక్స్ట్ సండే దమ్ బిర్యానీ చూపిస్తాము మా స్టైల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచేసి ఆఫ్ చేసేయండి స్టవ్ని, చాలా బాగుంటుంది. ఫైనల్లీ మన క్యారెట్ ఫ్రై రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మేము చపాతీతోని సర్వ్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. వేడి వేడి క్యారెట్ ఫ్రై అండ్ చపాతీ. ఇంకో ఇంగ్రీడియంట్ కూడా చేసాము, కాకపోతే నేను వీడియో తీయలేదు. ఇది మిర్చి కర్రీ. నేను ఇంకోసారి తప్పకుండా పెడతాను ఇది ఎలా చేయాలనేది. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ ఇది మా వీడియో. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా ట్రై చేయండి.